ప్రభావం చెల్లును గాక. అందరూ ఆమేన్ చెప్దాం. అందరూ స్తోత్రం చూద్దాం. గట్టిగా చూద్దాం. హల్లెలూయా. ఒక మాట చదువుకుని వాక్యంలోనికి వెళ్దాం. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అక్క వాళ్ళకి, అన్న వాళ్ళకి, మరి మనందరిని ఆహ్వానించిన ఈ కుటుంబ యజమానుడు, యజమానురాలు, అన్నయ్య వాళ్ళకి, వారి పిల్లలకి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఉన్నారా? వినపడుతుందా బయటికి? రైట్. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీదనున్న మనుషులకు సమాధానమును హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొన్ని సంగతులు ఈ వచనములో నుండి మనం ధ్యానం చేస్తున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఈ స్థలములలో, సర్వోన్నతమైన స్థలముల్లో ఎవరికి మహిమ? దేవునికి మహిమ. అంటే ఎక్కడ పడితే అక్కడ కాదట. సర్వోన్నతమైన స్థలం. సర్వోన్నతమైన స్థలం అంటే ఏంటి? సర్వోన్నతుడైన దేవుడు ఉన్న స్థలం. ఆమేన్. సర్వోన్నతుడైన దేవుడు ఉన్న స్థలాన్ని సర్వోన్నతమైన స్థలము అని. ఇప్పుడు ఎందుకు ఏడిపించారు పిల్లని? బానే ఉన్నారుగా. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. ఎవరికి సమాధానం? ఆయనకిష్టులైన వారికి. పులివెందుల్లో చాలా మంది పేర్లు సమాధానం అక్క అని ఉన్నాయి. ఏం పేరు? సమాధానం అక్క అని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆమె ఎవరో ఏంటో చెప్పను, మీరు మళ్ళా చెప్తారు. వెళ్తే ఆమె ఏం చెప్తుంది? పోతానంటే, అన్నా మా ఇంట్లో సమాధానమే లేదన్నా అంటుంది. అదేందక్క నీ పేరు ఏమంటే అడిగితే ఏం చెప్పింది? సమాధానమ్మ అని చెప్పింది. ఆమేన్. ఇంకొక ఇంటికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్క మీ పేరేంటంటే ఆరోగ్యమ్మ అంది. ఏం చెప్పింది? ఆరోగ్యమ్మ అంది. ఏమ్మా నీ ప్రాబ్లం అంటే, మా ఇంట్లో ఎవరికీ బాగలేదన్నా, అందరూ బలహీనతలోనే ఉన్నారు అంది. పేరు మాత్రం ఆరోగ్యమ్మ. ఇంకొక ఇంటికి వెళ్ళానండి. ఇంకోటి ఇంటికి వెళ్తే ఆమె పేరు అడుగుతానే సువార్తమ్మ అని చెప్పిందండి. ఏం చెప్పింది? సువార్తమ్మ అని చెప్పింది. వాళ్ళ ఇంట్లో ఒక్కరు మందిరానికి రారు. ఏమండి? వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు కూడా మందిరానికి రాదు. ఆ సువార్త అన్న అమ్మ కూడా రాదు. మీ అమ్మ కాదులేమ్మ. హల్లెలూయా. ఆమె ప్రార్థనకి రాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో పేరు మాత్రం సువార్తమ్మ అని ఉంది. రాత్రి గమనించాలి. ఆయనకి ఇష్టమైన మనుషులకు. ఆమేన్. హల్లెలూయా. ఎవరంటే ఆయనకి ఇష్టం అది మనకు తెలియాలి. ఎవరంటే ఆయనకి ఇష్టం, ఎవరిని ఇష్టపడతాడు ఆయన?
ఇతడు నేను కోరుకున్న నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని గురించి పరిచయం చేస్తున్నాడు. ఇతడు నా ప్రియ కుమారుడు. ప్రియ కుమారుడు అంటే నేను ఇష్టమైన కుమారుడు. ఆమె నేను ప్రేమించే కుమారుడు నాకు ఇష్టడు. ఈరోజు సమాధానం కావాలని, ఆరోగ్యం కావాలని, అవసరాలు తీరాలని, అక్కర్లు తీరాలని, సమస్యల నుండి విడుదల పొందాలని, లేదా పాపము నుండి, శాపము నుండి, సైతాను యొక్క బంధకాల నుంచి, దురాత్మ సంబంధమైన పరిస్థితుల నుంచి, శాతబడి సంబంధమైన పరిస్థితుల నుంచి, లేదా తరతరాలుగా వెంటాడుతున్న శాపము అనబడుతున్న పరిస్థితుల నుంచి విడుదల పొందాలని చాలా మందికి ఆశ ఉంటుంది. అయితే ఎవరు ఆ పరిస్థితిని జయించగలరు, ఎవరు ఆ స్థితిగతులను మార్చుకోగలరు అని అంటే, ఇక్కడ సమాధానం అని ప్రకటించాడు. ప్రకటిస్తూ మరొక మాట ఎంటర్ చేశాడు అక్కడ, ఆయనకిష్టులైన మనుషులకు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఎవరికైనా ఏదైనా మనస్ఫూర్తిగా ఇవ్వాలంటే వాళ్ళకి మీద ఇష్టం లేకపోతే మీరు ఇస్తారా? మీరు ఈరో, నేను ఈను. అదే ఇష్టం ఉందనుకోండి, కొంచెం కష్టమైనా, ఇచ్చేదానికి లేకపోయినా, అవసరం లేకపోయినా, ఏ ఫ్రెండ్నో, ఆ తమ్ముడినో, ఈ తమ్ముడినో, ఈ జాషువానో అడిగి తమ్ముడో కొద్ది సాయం చేయి అని చెప్తాం. ఏది ఇష్టం ఉంటే. ఆమేన్. ఇక్కడ దేవునికి ఇష్టలైన వారు అని రాయబడుతుంది. దేవునికి ఇష్టలైనటువంటి వారికి మొట్టమొదట వచ్చే ఆశీర్వాదం ఏంటయ్యా అంటే సమాధానము. ఏంటండి? సమాధానము. ఎవరికి పడితే వాళ్ళకి సమాధానం రాదు. వాక్యం పెట్టుకున్నంత మాత్రాన, శిలువ పెట్టుకున్నంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన, ప్రార్థన చేస్తున్నంత మాత్రాన సమాధానం రాదు. మరి ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆయనకి ఇష్టమై ఉండాలి. అందుకనే ఒక సహోదరుడు సేవకుడు ఒక పాట రాశాడు, నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా, నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా, నా మీద నీకు ఎన్నలేని ప్రేమ, నా మీద నీకు ఎన్నలేని ప్రేమ, ప్రతి క్షణము నీకేన ఆరాధన, ప్రతి క్షణము నీకేన ఆరాధన. ఏంటంట? నేనంటే నీకు ఎంత ఇష్టమో. భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు సమాధానం కలుగుతుంది. ఎవరంటే ఆయనకి ఇష్టం అంటే, సపోజు నేను మీ ఇంటికి వస్తానే, మా ఇంటికి రావద్దు, ఆ పక్కింటికి పోయి అడబండి అన్నారు అనుకో, ఆ ఇల్లు అంటే నాకు ఇష్టం ఉంటుందా? ఉండదు. ఇష్టపండు నేను. ఎవరైతే నన్ను ప్రేమగా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళంటే నేను ఇష్టపడతాను. ఇప్పుడు భూమి మీద మనుషులకు సమాధానం ఇవ్వాలని యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడ దేవదూత ఏం చెప్తుందంటే, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకి సమాధానం. ఎవరంటే ఆయనకి ఇష్టం అంటే ఎవరు ఆయనను చేర్చుకుంటారో. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఆయనను స్వీకరిస్తారో, ఎవరు ఆయన మాట వింటారో, ఎవరు ఆయన వాక్యానుసారంగా అడుగులు వేస్తారో, ఎవరు ఆయనకు లోబడుతూ ఉంటారో వాళ్ళు ఆయనకు ఇష్టమైన వారు. ఒకసారి యేసు ప్రభు గారు సువార్త చెప్తూ ఉన్నప్పుడు మందిరంలో, అక్కడ దేవాలయంలో బయట వచ్చారు సహోదరులు, వచ్చారు. వాళ్ళ అమ్మ వచ్చింది. యేసు ప్రభు గారు తల్లి మరియమ్మ గారు వచ్చారు.
యేసు ప్రభు తర్వాత పుట్టినటువంటి సహోదరులు కూడా వచ్చారు. ఈలోపు ఒక సంఘ పెద్ద పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి, యేసు మీ అమ్మగారు పిలుస్తున్నారు, యేసు మీ సహోదరులు వచ్చి నీతో మాట్లాడాలంటున్నారు, నేను పిలుస్తున్నారు అని చెప్తే, అసలు యేసు ప్రభు నోట ఒక ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక డైలాగ్ వింటున్నారు అక్కడ. అమ్మ తిరగొద్దు, కూర్చోండి. యేసు ప్రభు నోట ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక డైలాగ్ ఏంటో తెలుసా? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఏమండి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అంటే వాళ్ళని ఏ కోణంలో చూస్తున్నాడంటే బాహ్య సంబంధంగా చూడట్లే అక్కడ ప్రభు, ఆత్మ సంబంధంగానే గమనిస్తూ ఉన్నాడు. బాహ్య సంబంధంగా అంటున్నాడు, వాళ్ళు నా తల్లి కావచ్చు, నా సహోదరులు కావచ్చు, కానీ ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు నా మనస్సును వారు గెలుచుకోలేకపోయారు. మరి ఎవరు అంటే ఆయనకి ఇష్టము అని అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యుల వైపు చేయి చూపించి, నా తండ్రి చిత్తము చేయువారే నా సహోదరులు, నా సహోదరులు అన్నాడు. హల్లెలూయా. అందుకంటాడు, నేను మీకోసము ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఆమేన్. ఎవరి కోసం ప్రాణం పెడతాం? ఇష్టం లేని వాళ్ళ కోసం. ఆ భూ కూడా పెట్టాం అంటే ఇష్టం లేని వాళ్ళకి 10 రూపాయలు డబ్బులు కూడా ఇవ్వం. ప్రాణం ఎందుకు పెడతాం? ఆమేన్. యేసయ్యకు ఇష్టమైనటువంటి వారికట సమాధానం కలుగుతుంది. ఈరోజు ఈ రాత్రి ఈ కుటుంబం ఏ విషయంలో అసమాధానంగా ఉన్నారో ఆ విషయంలో దేవుడు సమాధానం అనుగ్రహించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, రకరకాలుగా బాధించబడుతున్నది. అనారోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఎవరు ఆదరించట్లా, ఎవరు సహాయం చేయట్లా, ఎవరు ప్రేమించట్లా, ఎవరు పలకరించట్లా, ఒక రూమ్కే పరిమితమైపోయింది. గత 12 సంవత్సరాలుగా వ్యాధి చేత బాధించబడుతూ ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక యేసు ప్రభు ఆమెతో ఒక మాట చెప్పి పంపిస్తున్నాడండి, సమాధానము గలదానమై పొమ్ము, నీ వ్యాధి నివారణ అయింది. చెప్పగలుగుతామా? దేవునికి స్తోత్రం. వ్యాధి నివారణ అయినప్పుడు ఏం కలుగుతుంది మనిషి కంటే? సమాధానం కలుగుతుంది. వ్యాధి నివారణ చేసేవాడు కావాలి, బ్రతుకును మార్చేవాడు కావాలి, జీవితాన్ని మార్చేవాడు కావాలి, స్థితిగతులను మార్చేవాడు కావాలి, దుఃఖమును నాట్యముగా మార్చేవాడు కావాలి, మన పరిస్థితులను టోటల్ గా మార్చేవాడు ఎవరైతే ఉంటారో అప్పుడు ఆ కుటుంబానికి సమాధానం కలుగుతుంది. వ్యాధి ఉన్నంత కాలం ఆమెకి సమాధానం లేదు, వ్యాధి ఉన్నంత కాలం ఆమెకి సంతోషం లేదు, వ్యాధి ఉన్నంత కాలం అసలు బ్రతికుందన్న సంగతి ఇతరులకు తెలియదు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి ఆమె వచ్చిందో ప్రభు ఆమెను ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సంఘాన్ని ప్రభు ఎప్పుడు ఇష్టపడతాడంటే సంఘము ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇష్టపడతాడు. ఆమేన్. స్తోత్రం. ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. ఈరోజు సమాధానం లేకపోవటానికి 1,00,000 కారణాలు చెప్తున్నారు కుటుంబాల్లో కదా. మరి ఈ సమాధానం అనే ఒక పదము మామూలు విషయము కాదు. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. ఆ సమాధానాన్ని ఇవ్వటానికి యేసు క్రీస్తు లోకానికి మనిషి కుమారుడిగా 2024 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి కన్యక అయిన మరియమ్మ గర్భవాసాన ఈ భూమి మీదకి ఏతించినట్లుగా బైబిల్ చరిత్ర చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. సమాధానం లేని వారికి ఆయన సమాధానం ఇవ్వాలి. మొదటిది ఆయనకి ఇష్టలైన వారికి ఏం జరుగుతుందండి? సమాధానం. రెండవదిగా మనం చూద్దాం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తన 18:19 చూద్దాం. చదవని సిస్టర్. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను,
నేను ఆయనకు ఇష్టడను కనుక. దేవుడికి స్తోత్రం చేద్దామా? ఆయన నన్ను విశాలమైన స్థలమునకు. ఎవరు ఆ కీర్తన రాసింది? పైనుందా ఫుట్ నోట్ లో? దావీదు మహారాజు అన్నాడు, ఆయన నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు? విశాలమైన స్థలములోనికి. ఆమేన్. ఒకప్పుడు జీవితం ఇరుకైంది, ఇరుకైన స్థలం, నెమ్మది లేని జీవితం, సంతోషం లేని జీవితం, ఆనందం లేని జీవితం, లేకపోతే తృణీకరించబడిన జీవితం, అసహించబడిన జీవితం, ఎన్నిక లేనటువంటి జీవితం, గుర్తింపు లేనటువంటి జీవితం. ఎవరిది ఇదంతా? మీ గురించి చెప్పట్లే నేను. దావీదు జీవితం ఇదంతా. ఒకప్పుడు విలువ లేనివాడు, అన్నదమ్ముల దృష్టిలో, తండ్రి దృష్టిలో, సమాజం దృష్టిలో, రాజుగారి దృష్టిలో, ఈవెన్ భార్య దృష్టిలో ఏం లేనివాడు, విలువ లేనివాడు. భార్య దృష్టి అని ఎందుకన్నాను? ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది అయ్యగారు అంటారా? ఒకరోజు ఆయన ఆనందంగా ఆరాధన చేస్తుంటే ఏం ఫీల్ అయింది? ఆమె అసహించుకుంటున్నారు. విషపు చూపు నిలుపుతా వచ్చాడు మామ. హల్లెలూయా. మనసులో అతన్ని అపార్థం చేసుకుంటుంది. అంటే పలు విధాలుగా ఇరికించబడిన స్థలంలో ఉన్నాడు, బంధించబడిన స్థలంలో ఉన్నాడు. అయితే దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు. బైబిల్లో రాయబడింది, నేను కోరుకున్నవాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ చెల్లి, తల్లి, ఒకవేళ నిన్ను ఎవరు ఇష్టపడకపోవచ్చు. వ్యాధి ఉందనో, రోగం ఉందనో, కులం తక్కువనో, కులం ఎక్కువనో, డబ్బులు లేవనో, డబ్బులు ఎక్కువైనాయనో, లేకపోతే నీ పరిస్థితిని చూసి నిన్ను ఎవరు ఇష్టపడకపోవచ్చు, ఎవరు నీ దగ్గరికి రాకపోవచ్చు. కానీ నిన్ను ఇష్టపడి, నిన్ను కోరుకొని, నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఒకే ఒక్క వ్యక్తి నేను ఇష్టపడుతున్నాడు. ఎవరబ్బా అని పక్కకు చూసారు. ఒకే ఒక్క వ్యక్తి నేను ఇష్టపడుతున్నాడు. ఎవరో తెలుసా? యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా. ఏమండి? తన రక్తమునిచ్చి, తన ప్రాణమునిచ్చి మన పరిశుద్ధపరిచాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ఇష్టమైనటువంటి మనుషులకి మొట్టమొదటిగా సమాధానాన్ని ప్రకటించాడు. రెండవదిగా దావీదు అంటాడు, ఆయన నన్ను కోరుకున్నాడు, నన్ను ఇష్టపడ్డాడు కాబట్టే విశాలమైన స్థలంలోనికి నన్ను తీసుకొని వచ్చాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా విశాలమైన స్థలము ఏంటయ్యా అంటే యేసుతో సహవాసం చేయటం, యేసయ్యతో ట్రావెల్ చేయడం, యేసయ్యతో నడవడం, యేసయ్యతో ఆయన మాటల ప్రకారం అడుగులు వేయడం. అదొక విశాలమైనటువంటిది. ఆమేన్. 4వ అధ్యాయంలో రాశాడు, ఇరుకులో నుండి విశాలతలోనికి ఆయన నన్ను నడిపించును. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆయనకి ఇష్టమైనటువంటి వారికి సమాధానాన్ని ఇస్తున్నాడు. రెండవదట తప్పించాడట. లాస్ట్ లైన్ లో ఉంటుంది, అమ్మ చదవండి. నేను ఆయనకి ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే తప్పించే దేవుడు. అపాయం ఎలా వస్తుందో మనకు తెలుసమ్మా. ఫోన్ చేసి, రాత్రి ఫోన్ చేసి, హలో నేను రావచ్చా, మీ ఇంటికి రావచ్చా, నేను వస్తాను, అర్ధరాత్రి వస్తాను, పొద్దున వస్తాను, తెల్లారుజామున వస్తానని ఫోన్ చేసి ఎవరికన్నా వచ్చిందండి? ఎవరో అపాయం. ఫోన్ చేసి రాదు, చెప్పి రాదు, చెప్పకుండా వచ్చాడు ఎవడయ్యా అంటే సాతాను, అపాయమే. అవునా కదా? పిలవకపోయినా, నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా మనకు చెప్పకుండా వచ్చేదేంటి? అపాయం. ఇక్కడ ఈ తప్పించేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అపాయము ఏ వైపున వస్తుందో నీకు తెలియదు. అయితే అపాయాన్ని కలిగించేవాడు ఉన్నాడు, నష్టాన్ని కలిగించేవాడు ఉన్నాడు, నీ జీవితాన్ని విచ్ఛిన్నం చేసేవాడు ఉన్నాడు, నీ సంతోషాన్ని దొంగిలించేవాడు ఉన్నాడు, నీ ఆనందాన్ని దొంగిలించేవాడు ఉన్నాడు. అతనికి పెట్టిన పేరే
సాతాను. ఏం పేరండి? సాతాను ఏం చేస్తాడంటే నీ సంతోషాన్ని దొంగిలిస్తాడు, నీకు అపాయాన్ని కలిగిస్తాడు, నీకు ప్రమాదాన్ని తీసుకొస్తాడు, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు, అతలాకుతలం చేస్తాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, అయితే వాడు నీకు ఏ కోణంలో నిన్ను అపాయం చేయాలని చూస్తున్నా కూడా నువ్వు దేవుడు ఇష్టపడ్డాడు కనుక, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. ఇష్టపడటం అంటే ఏంటి? ప్రేమించటమే. యోహాను సువార్త 3:16 చెప్తున్నాడు కదా. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అదే ఇష్టపడటం అంటే ఏంటండి? యేసయ్య నిన్ను కోరుకున్నాడు, యేసయ్య నిన్ను ఇష్టపడ్డాడు, యేసయ్య నిన్ను ప్రేమించాడు. ప్రేమించాడు కాబట్టే ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనిషిలాగా రాకపోతే మనకు అర్థమైద్దమ్మా? చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉండి ఒక పిల్లి ఆ ఎదురుగా అక్కడ తమ్ముడు ఉన్నాడు బాబ్జీ దగ్గర ఉండి మ్యావ్ 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 అని అంటుంది అనుకోండి. రూబీ అక్కుండి, ఏం సిస్టర్ ఏం కావాలి నీకు? ఒప్పందం కావాలా, బిర్యానీ కావాలా అని అడుగుద్దా? ఏమంటది? రూబక్క ఏం చెప్తావు? రూబీ అక్క వినపడుతుందా? పిల్లి నీ దగ్గరకు వచ్చి మ్యావ్ మ్యావ్ అని అన్నదనుకోండి, ఏం చేస్తావు? చెప్పు. వాట్ సిస్టర్, భోజనం కావాలా, ఒప్పందం కావాలా, బిర్యానీ కావాలని అడగదు. ఎందుకో? దాని లాంగ్వేజ్ తెలీదు, దాని బాధ ఏంటో తెలీదు. ఇష్టమైతేనేమో బజార్ మీద ఎక్కించుకుంటాం, మన పిల్లి అయితే తక్కువ పిల్లి అనుకో ఇష్టం అంటాం, అంతే కదా. హల్లెలూయా. దాని భావం తెలియదు. ఒక కుక్కొచ్చి మురిగింది, దాని భావం మనకి తెలియదు. అందుకే నా దేవుడు కుక్కలాగా రాలా, పిల్లిలాగా రాలా, పందిలాగా రాలా. ఈ లోకంలో ప్రేమపడుతున్న ఏ రూపంలో నా ప్రభు రాలేదు. నువ్వు మనిషిని కాబట్టి నీ పోలికలోనే దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే మనిషిలాగా వస్తే నేను మనిషిని కాబట్టి నీకు అర్థమవుతుంది కాబట్టి నీ పోలికలో వచ్చాడు. నువ్వు ఆయన పోలికలో ఉన్నావు కాబట్టి నేను చెప్దామా? అందుకని మనుష్య పోలిక. మనం ఎవరమే? మనం మనుషులు, ఆయన మనిషి. అలా వస్తేనే ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థమైద్ది. మనుషుల భాషలు కూడా మనుషులకు తెలియదు, అవునా కదా. అందుకనే ఆయన ఆల్ లాంగ్వేజెస్ లో వచ్చాడు. స్తోత్రం. ఆల్ లాంగ్వేజెస్. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు ఆయనకు తెలుసు. ఎలా తెలుసు చెప్పండి? తారుమారు చేసింది కొత్త గట్టిగా చెప్పట్ల. భాషలను సృష్టించింది ఆయనే, భాషలను తారుమారు చేసింది ఆయనే. అరౌండ్ పిరమిడ్స్ కడతా ఉన్నారు వాళ్ళు. పిరమిడ్స్ కడతా ఉన్నారు. ఎందుకు తెలుసా? జలప్రలయం వచ్చిన తర్వాత మరలా ఒకవేళ అలాంటి వరదలు వస్తే మునిగిపోకుండా ఉండాలని ఆకాశాన్ని కొంటున్నట్టుగా కడుతున్నారు వాళ్ళు. కడతా ఉన్నప్పుడు కింద ఉన్నాడు బాగానే ఇటుక అందించాడు, మాలు అందించాడు, మట్టి అందించాడు, బాగానే ఉంది. దేవుడు అనుకున్నాడు, ఒరే నీ జ్ఞానం ఎంత గొప్పదిరా. అంటే ప్రమాదం వచ్చినా కూడా తప్పించుకోవడానికి వాళ్ళు ఏం కడుతున్నారు? ఆకాశమును కంటున్నట్టుగా ఒక శిఖరమును కడుతున్నారు. చూసారా? ఎటు పోకుండా అలాగే దాన్ని కరుచుకొని ఉండాలని కడతా ఉన్నారు జ్ఞానం కలిగి. సగం లెక్క కట్టనిచ్చి దేవుడు ఏం చేశాడో తెలుసా? భాషలు తారుమారు చేశాడు. పైన ఉన్నోడేమో ఇటుకి రా బాబు అంటున్నాడు తెలుగులో, కింద ఉన్నోడేమో వాడే కొరియానో ఏ ఇంగ్లీషోడో అయిపోయాడు. భాష మారిపోయింది. ఈడి భాష ఆడికి అర్థం కాలా, ఆడి భాష ఈడికి అర్థం కాలా. దేవుని స్తోత్రం చెప్పాలా. ఇద్దరు మూగోళ్ళు మాట్లాడుకుంటుంటే పక్కన ఉన్నాడు తల ఖచ్చితంగా కోపుకుంటాడు. మీరు గమనించారా? అది ఇట్టిట్ అంటాడు, ఇట్టిట్ అంటుంటారు స్పీడ్ గా. వాళ్ళిద్దరికి బాగా అర్థమైంది. నేను ఆట గమనిస్తున్నా రైల్వే స్టేషన్ లో మొన్న ఫోన్లో వీడియో కాల్ పెట్టాడండి. వీడియో కాల్లో ఇట్లా అంటున్నాడు, నాకు అర్థం కావట్లా. వాడు కూడా ఇట్ట అంటున్నాడు. వాళ్ళిద్దరికి ఏమవుతుంది? వాళ్ళిద్దరు లాంగ్వేజ్ వాళ్ళకి తెలుస్తుంది. ఐ మీన్ అంటే కొంతమంది చెప్తారులేండి,
చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ భాష వాళ్ళకి అర్థమైద్ది. నువ్వు మనిషివి కాబట్టే నిన్ను ప్రేమించిన దేవుడు ఎలా వచ్చాడు చెప్పండి? మనుష్యుని పోలి, మనిషిలాగా. లేదు చెప్దామా? మనిషిలాగా వచ్చాడైనా, మనిషిలాగా వచ్చి నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి విశాలమైన స్థలంలోనికి తీసుకొచ్చాడు. ఇరుకైన స్థలం ఏంటయ్యా అంటే అపవాది యొక్క అనుచరులు, అపవాది యొక్క తంత్రాల్లో మనం ఉన్నప్పుడు బంధించబడిన వారము. ఎవరు మనం? ఈమె అబ్రహాము కుమార్తె, కానీ ఏమైంది? బంధించబడింది. బలహీన పరచు దయ్యము పట్టింది. కాబట్టి ఈమె విశాలత లేదు ఈమెకి. ఆమేన్. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆ విరుకుల్లో నుండి, ఆ బంధకాల్లో నుంచి, తిట్లు, రోగాలు, సమస్యలు, సూటిపోటి మాటలు, వీటన్నిటిలో నుంచి దావీదుని అక్కడ తీసుకొచ్చాడు. విశాలమైన స్థలము, హల్లెలూయా, ఉన్నతమైన స్థలము, హల్లెలూయా, తీసుకొచ్చేంట ఆయన నన్ను తప్పించెను. ఏం చేశాడు? తప్పిస్తాడు. రెండవదిగా ఆయనకి ఇష్టలుగా మనం ఉంటే తప్పిస్తాడండి. ఏ విషయాల్లో తప్పించబడాలి మనం చెప్పండి? ఒకటి, ఏ విషయంలో తప్పించబడాలి? ప్రమాదం జరిగినప్పుడు తప్పించబడాలి. సైతాను బంధించాడు అనుకోండి, వాడు కంట పడకుండా చెప్పండి తప్పించబడి. ఎవరిని మెరుగుదనాన్ని గద్దించే సింహం వలె వాడు తిరుగుతా ఉన్నాడు. ఏం చేయాలి మనం? తప్పించుకోవాలి. దావీదు ఎక్కడ దాక్కున్నాడంట? నా బాగు చోటు నీవే, మహోన్నతుని చోటును నివసించేవాడు, సర్వశక్తి నేడును విశ్రమిస్తాడు. దేవుని చాటుకు వచ్చాడు తప్పించుకోవటానికి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దావీదు అంటాడు, ఆయన నన్ను తప్పించును. నేను దేవుడు, నువ్వు దేవునికి ఇష్టం అన్నా, నువ్వు దేవునికి ఇష్టం కాబట్టి అపవాది యొక్క బంధకాల్లోకి వెళ్లకుండా, సైతాను యొక్క బంధకాల్లోకి వెళ్లకుండా, లోక సంబంధమైన పాపంలోనికి, శాపంలోనికి పడిపోకుండా, ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏది నిన్ను తాకకుండా, ఏ రోగం నిన్ను ఇబ్బంది పెట్టకుండా, లేదా నీ కడుపులో వస్తున్న గట్లో అవి ఎటువంటి బలహీనతలైనా నిన్ను చికించుకోకుండా, నీకు నష్టాన్ని కలిగించకుండా నా ప్రభు ఏం చేస్తున్నాడంటే తప్పిస్తున్నాడు ఒక్కొక్కటిగా. ఆమేన్ చెప్దాం. కీర్తన 91:14 కీర్తన రాస్తున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు ఎలా తప్పిస్తాడు? ఆయనకి ఇష్టలుగా ఉంటే మనల్ని తప్పిస్తాడు. ఎవరంటే ఇష్టమో? యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. మనం యేసయ్యను ప్రేమించటం మన వల్ల కాదండి. ఏదో ఊరికే చెప్తాం యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నానని, కొత్తదే. అవునా కదండి? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, ఎంత గొప్ప మేలు చేసావయ్యా, అప్పు తీర్చిన తెల్లారి స్తోత్రాలు, తర్వాత అప్పులు ఎక్కువైనాక స్తోత్రాలు ఉండవు. అవునా కదా? ప్రేమ ఉండదో? ఉంటదా? ఉండదో. ఇది అట్టా ఇట్టాంటి ప్రేమ కాదండి. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, హల్లెలూయా, నువ్వు పుట్టక మునిపే నిన్ను ప్రేమించాడు ఆయన. నువ్వు భూమి మీద రాక మునిపే నిన్ను ప్రేమించాడు ఆయన. ఏమంటే నీ తల్లిదండ్రుల గర్భంలో ఉండగానే ఆయన నిన్ను ప్రేమించాడు. ఇర్మియా గ్రంథం 1:6 నువ్వు పిండమునై ఉండగా, ఇర్మియా గ్రంథం 1 గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఆమేన్. ఏమండి? ఎప్పటి నుంచి ప్రభు ఇష్టపడుతున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తు ప్రేమలో నిన్ను ప్రేమించాడు. ఎఫెసీ పత్రిక 1:6 ముగింపులో ఉంటది. ఎప్పటి నుంచి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎప్పటి నుంచి దేవుడు నిన్ను చూస్తున్నాడు? మనం అనుకున్నాను నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని కాదు. నువ్వు రాకముందు నుంచి నిన్ను ప్రేమిస్తూ నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన, నీ కోసం రక్తం చిందించాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టలైన వారిని ఆయన తప్పిస్తాడని. దావీదుని పలు ప్రమాదాల నుంచి దేవుడు ఏం చేశాడు? తప్పించాడు.
ఆదికాండం 19వ అధ్యాయం. త్వరగా నేను ఆదికాండం 19:29 చదువుదామా? లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యలో నుండి లోతు నశించకుండా అతనిని తప్పించెను. దేవుని స్తోత్రం. గట్టిగా చెబుతామా? నాశనము మధ్యలో నుండి మనం ఏమవ్వాలి? తప్పించబడాలి. అక్కడ కనబడుతున్న నాశనము ఒకవేళ అగ్నిగంధకాలే కావచ్చు. ప్రియమైన దేవుని ప్రజలారా, అగ్నిగుండమనే ఒక నాశనము, పాతాళమనే ఒక నాశనము, లేదా ఒక బలహీనపరిచే సమస్య అనేది ఒక నాశనము. దానిలో నుండి ప్రభు నిన్ను ఏం చేయాలనుకున్నాడంటే తప్పించాలని. హల్లెలూయా. అగ్ని శకలు తగలకుండా, అగ్నిగుండములకు వెళ్లకుండా, ఆ అగ్నిలోని వారు కాలిపోకుండా లోతును ఏం చేశాడంట? తప్పించును. దేవునికి స్తోత్రం. లోతు ఎందుకు తప్పించబడ్డాడు? లోతు నీతిమంతుడు. ఎవరండి? నీతిమంతుడు. బైబిల్ అంటుంది నీతిమంతుని కుళ్ళు పట్టనీయవు. నీతిమంతుడు కుళ్ళు పట్టనివుడు ఆయన. ఎందుకంటే ఆయన రక్తం ఒక్క బొట్టు కూడా వృధా అవటానికి వెళ్ళలేదండి. ఆఖరి రక్తం వరకు చిందించాడు. ఆ ఒక్క రక్తపు బొట్టులో నుంచి కూడా ఏ ఒక్క తప్పించుకోవడానికి వీల్లేదు. దావీదు గారు అదే రాశాడు 37వ కీర్తన 25లో, నీతిమంతులు విడువబడుట నేను చూచి ఉండలేను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు విడిచిపెడతాడమ్మ నిన్ను? ఎందుకు మర్చిపోతాడమ్మ నిన్ను? తాళి కట్టిన భర్త మర్చిపోవచ్చు, వాగ్దానం చేసిన భార్య నిన్ను మర్చిపోవచ్చు, లేదా నువ్వు పెట్టింది తిని లావైపోయిన నీ కొడుకు మర్చిపోవచ్చు, నీ కూతురు మర్చిపోవచ్చు, నీ మేలు పొందుకొని నీ ఇరుగు పొరుగు నిన్ను మర్చిపోవచ్చు. కానీ దేవుడు నిన్ను విడువడు. ఎందుకంటే నిన్ను ఇష్టపడ్డాడు, నిన్ను ప్రేమించాడు. ఆకాశము నుండి భూమి మీదకి లిక్తులుగా ఏమీ లేని వాడిగా నీ కోసం దిగొచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడండి ఆయన. హల్లెలూయా. అందుకే నీతిమంతులు కుళ్ళు పట్టనివాడట. ఆయన నీతిమంతుడిగా మార్చింది నిన్ను ఎండిపోచేయటానికో, నష్టపోవడానికో, లేకపోతే దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోవటానికో కాదు. ఒకవేళ నీకు శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, కష్టం వచ్చినా దానిలో నుండి విడిపింపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడైనా. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడమ్మా. నువ్వు ఏ బలహీనతలో ఉన్నా నిన్ను విడిచిపెట్టడు, ఏ సమస్యలో నిన్ను ఆయన విడిచిపెట్టడు. ఎందుకంటే నిన్ను ఇష్టపడుతున్నాడు. అదే రాస్తున్నాడు, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగు. చూడు, మొదట సమాధానాన్ని ఇస్తున్నాడు, రెండవది తప్పిస్తున్నాడు. లోతును దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. నాశనములో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు లోతులాగా చాలా మంది ఉన్నారు. ఏ నాశనం? అగ్ని ఆరదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు చూడండి, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్ములను తప్పించును, ఇక ముందు కూడా తప్పించును. దేవునికి స్తోత్రం. అట్టి గొప్ప మరణము నుండి. ఏంటి అట్టి గొప్ప మరణం? ప్రమాదం గురించి అయితే ఇంత గట్టిగా రాయాల్సిన అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. అట్టి గొప్ప మరణము నుండి. ఆమేన్. ఆధ్యాత్మికమైన మరణాన్ని తప్పించాడండి దేవుడు. ఆత్మ సంబంధమైన మరణాన్ని తప్పించాడు. స్తోత్రం.
భూ సంబంధంగా అందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే. ఎన్ని రోజులైనా నువ్వు ఎంత ఇల్లు బాగా కట్టుకున్నా నేను రాను, కుదరదు, నేను ఇక్కడే ఉంటా ఏదయ్యా, నేను అంత ఇష్టపడి కట్టుకున్నానని అన్నా రూబెక్క కుదరదు. హల్లెలూయా. మనం మిద్దు మీద మిద్ది కట్టినా, 10 బంగ్లాలు కట్టినా, 10 కార్లు కొన్నా ఆయన పిలిచినప్పుడు వెళ్ళాల్సిందే. అవునా కదా? ఎందుకంటే అట్టి మరణము నుండి ఆయన నిన్ను తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఏమిటి అట్టి మరణము? అగ్ని ఆరదు, పురుగు చావదు, పాతాళమాదైన ఆ మరణము నుండి నిన్ను తప్పించాడు. పౌలు అంటున్నాడు, అట్టి మరణము నుండి ఆయన మమ్మలను ఇప్పుడు తప్పించాడు, మరలా కూడా తప్పిస్తాడు. ఒకవేళ అది బాహ్య సంబంధమైన మరణాలు పౌలుకి లేదా ఆయనతో పాటు అనుచరులుగా ఉన్న వారికి ఎన్నో ఎదురేవి. వర ప్రయాణం చేసినప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో మరణ పంచుల్లోకి వెళ్ళారు. అట్టి మరణాల నుండి తప్పించిన దేవుడు, పాతాళ వశము కాకుండా. చదువుతారా ఆ మాట కూడా? బెస్తమును ఉపయోగిస్తేనట వాడు పాతాళ వశము కాకుండా దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. సామెతల గ్రంథం ఈ ఒక్క మాట చదవండి. 23వ అధ్యాయం 14వ వచనం. బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను తప్పించదు. బా, ఈ మాట చదివితే తొందరగా అర్థం కావట్లా. ఏమండి, బెత్తంతో కొడితే పాతాళానికి బెస్తానికి సంబంధం ఏంటి? వాడిని బెత్తంతో కొట్టాడు అనుకోండి, వాడు బడికి పోతాడు, చేయకూడదు తప్పు చేయకుండా ఉంటాడు. ఇక్కడేమంటుంది? వాడిని బెస్తముతో కొట్టిన ఎడల వాని పాతాళములోకి పోకుండా ఆత్మను తప్పిస్తాడు. ఏంటో తెలుసా? ఆ బెత్తం వాక్యమే. ఏంటి? వాక్యంతో పట్టాలి. ఒక ఆయన ఒక కుటుంబ ప్రార్థనకి వెళ్ళాడట. ఏసన్న గారు వాక్యం చెప్తున్నాడు. వెళ్ళి కూర్చున్నాడు దగ్గరగా, ఈయనకులాగే. వాళ్ళు అలాంత దూరాన కుర్చీలో లైన్గా కూర్చున్నాడు ఆయన. ఆయనతో పాటు ఇంక 2-3 సంఘ పెద్దలు కూర్చున్నారు. అలా ఆవిడ ఎదురుగా కూర్చుంది. ఎదురుందా అలా ఆవిడ? ఎదురుగా కూర్చుంది. ఏసన్న గారు బైబిల్ ఓపెన్ చేస్తానే ఈ రోజు మనం ఒక వ్యక్తి గురించి ధ్యానం చేయబోతున్నాం, నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం అని చెప్తూ యోహాను 3:16 అందులో ఉన్న మాధుర్యాన్ని, ఆ వచనంలో ఉన్న అనేక సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. అసలు ఇప్పుడు వినని సంగతులు చెప్తానన్నాడట. యోహాను 3:16. ఈ మాట ఎవరైతే చదువుతారో ఆయనకి ఇష్టం ఉండదు. ఎవరికి? ఆ సంగతి ఇష్టం ఉండదు. ఆ వాక్యం ఒకటే నచ్చదట. ఇంకా మిగతా ఏది చెప్పినా బ్రహ్మాండంగా నచ్చింది. హల్లెలూయా. ఆ రోజు 1000 రూపాయలు పెట్టుకొచ్చాడు పాస్టర్కి ఇయ్యాలని, కానుక ఇయ్యాలని జోబులు పెట్టుకొచ్చాడంట. ప్రార్థన అయిపోయినాక మీరు ఇస్తారు కదా కానుకలు, అప్పుడప్పుడు అట్ట పెట్టుకొని వచ్చాడంట ప్రార్థన చేసుకొని ఇద్దామని. యోహాను 3:16 యోహాను 3:16 అని 3 సార్లు చెప్పాడంట. ఆయనకి వెళ్ళి చేయబెట్టి ఇప్పుడు సందర్భంలో చేయి అట్టట చూపిస్తే మీ గురించి అది కావాలేమో, అట్టనేందుకు మళ్ళీ అపార్థం చేసుకుంటారు. చేయి సహజంగా లేచిది ఎలాగా, ఇటు ఎవరుంటే అటు, ఇటు ఎవరుంటే అటు. హల్లెలూయా. ఈ చేత్తో మైకి పట్టుకున్నాం అనుకో ఇటు, అనంత మాత్రానగా ఈ అక్క అనుకోకూడదు, ఆ అక్క అనుకోకూడదు నా గురించి అని. ఈ చేతి పడుతూ ఇటు, వీళ్ళు నా గురించి అని అనుకోకూడదు. సహజంగా చెయ్యి. యోహాను 3:16 చదవండి అన్నాడట. ఆయనకి వెళ్ళి చూసి, ఆయన పేరు యోహాను అన్న సంగతి ఈయనకి తెలియదా? హల్లెలూయా. మొత్తానికి ఏం జరిగిందంటే ఆయన చూస్తున్నాడు కోపంగా. ఆ పుస్తకం బైబిల్ ఆ పక్కన ఈ పుస్తకం పట్టుకో, పుస్తకంలో తీసుకో. ఏమైంది? నా బాగానే కూర్చున్నావు కదా పిల్లలు, ఏంది ఈ వాక్యం? ఇంకేం లేవా? మరియమ్మ గారు గర్భం ధరించిందని చెప్పొచ్చుగా. ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ బాగుపడిందని చెప్పొచ్చుగా. 38 సంవత్సరాలు కోనేరు దగ్గర ఉన్నాడు, లేచి నడిచిందని చెప్పొచ్చుగా. మాట్లాడితే యోహాను 3:16 అంటారు. ఇంకేం లేదా? వాక్యము ముందుతుండడికి. హల్లెలూయా. మొత్తానికి చాలా ఆవేశంగా వాక్యం మధ్యలో బైబిల్ పుస్తకం పక్కనోడికి ఇచ్చి చాలా స్పీడ్గా వెళ్తున్నాడు అంట. బైక్ లో ఆవేశంగా బయటకు వెళ్తున్నాడు.
కొద్దిసేపు ఆగిన తర్వాత భార్యకి ఫోన్ రింగ్ అయింది. అక్కడ కుర్రు కుర్రు అని రింగ్ అయింది. ఆమె ఫోన్ ప్రార్థన చేస్తుంది. ఏంద్ర ఈ టైంలో ఫోన్ వచ్చిందని 4-5 సార్లు ఫోన్ చేస్తే, అమ్మో ఈయన మీ ఆయన అంట ఒక కాలు వచ్చి ఇరిగిపోయి పడిపోయాడమ్మా, పలానా హాస్పిటల్లో ఉన్నాడని. కూటమి అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. అయ్యా మా ఆయన కాలు చెయ్యి ఇరిగి హాస్పిటల్లో పడిపోయాడంట, రానైనా మామగా ప్రార్థన చేద్దురా అన్నంట ఆమె. మీ ఆయన ఎవరమ్మంటే కాడ ఎదురుకి ఇందాక తెచ్చాడు కదయ్యా, ఆయన మా ఆయనయ్యా. ఏమైంది బాగానే కూర్చున్నాడుగా శక్తిలో, ఏం పుల్లు పుట్టింది ఆయనకి, ఎప్పుడు వెళ్ళిపోయాడు నాకు కూడా తెలియదు అయ్యాని. మొత్తానికి ప్రేమందోని బిడ్డారా, అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే అతని పేరు యోహాను, అతనికి 3 భార్యలు, 16 మంది పిల్లలట. ఏంటండి, అతని పేరు యోహాను, 3 భార్యలు, ఎంతమంది పిల్లలు? వాక్యం ఏంటి? యోహాను 3:16. హల్లెలూయా. కొంతమందికి అండి ఉన్న మాట చెప్తే ఊలికి ఎక్కువండి, అవునా కదా? ఏదన్నా వాళ్ళకి సంబంధం లేని చెప్తే మీరులాగా బలి నవ్వుతారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అలాగా ఏదో దేవుడు ఆ మాట గురించి మాట్లాడుతుంటే నాది అనుకోని, ఇది నా గురించి అనుకొని ఏమైపోయాడు, హాస్పిటల్ పడ్డాడు. మళ్ళీ ఈ అయ్యగారే బావాలి, కుబరాజు గారే రావాలి, మరి తప్పదు మరి. హల్లెలూయా. నువ్వు మూతడికి పెట్టినా, ఏం చేసినా, అడిగినా, ఏం వచ్చినా మళ్ళీ కుబరాజు గారు వచ్చి చేసేయా అని మళ్ళీ ఏడవాళ్ళ దగ్గర. స్తోత్రం. మళ్ళీ అయ్యగారు పోయాడు, హాస్పిటల్ పోయాడు. పోయిన పాటలతోనే ఆ సెల్లకి తగిలిచ్చారంట షర్టు. ఆ లావని పిలిచి ముందు అర్జెంటుగా ఆ జేబులో 1000 రూపాయలు ఉంది, ఏసన్ గారికి అని. ఉండయ్యా ఇద్దాంలే కానీ ఇప్పుడు మనకు హాస్పిటల్లో ఉన్నాం, కుదరదు ముందు అర్జెంటుకి. ఆమె హల్లెలూయా. ఏమైంది అయ్యా, ఎందుకు వచ్చావంటే, ఏం లేదులే నీకు మళ్ళీ చెప్తాలే, అసలు విషయం ఏసన్ గారికి అర్థమైంది. దేవునికి స్తోత్రం. కొంతమంది మధ్యలో బైబిల్ వాక్యం చెప్పేటప్పుడు పోమాకండి, ఇట్లాంటివి జరగవచ్చు, చెప్పలేము. హల్లెలూయా. జరగాలని కాదు కానీ మాట చెప్తాను గుర్తు కోసం. దేవుని స్తోత్రం చెప్పండి. విషయం ఏంటంటే, ఆ యొక్క మంచి ప్రార్థన పరులు 3 ఉన్నప్పుడు ఆ యొక్క ఎందుకు నెమ్మది కొట్టదంటే, అవునా కదా? ఎక్కడ నెమ్మది ఉంటుంది? ఆమె అడుగుతుంది, నా భర్తలు మార్చాయ్యా, ఏ ఇంటికి బాగూడదయ్యా, నా ఇంట్లోనే ఉండాలి, పని చేసినా చేయకపోయినా నన్ను కాసుకొని, నా పిల్లల్ని కాసుకొని ఉండాలని ఈమె ప్రార్థన చేస్తుంది. డాక్టర్ గారు అన్నాడు ఆమె దగ్గరికి వచ్చమ్మా, ఇంక ఈయన ఇంటికి అదిలేదు లేదు. ఇంకా దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు ఎవరిని ఎక్కడ కొట్టాలో నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ప్రార్థన. అల్లరి చెప్పాలి. నిన్ను బాధించేది, బంధించేది, వేధించేది, శోధించేది నీకు నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి ప్రశ్నకు నా దేవుడు సమాధానం లేనియా. నిజంగా దేవుడు ఎవరో తెలుసా? గొప్పవాడండి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యము అనే బెత్తమును ఉపయోగించాలి. ఆ దానికి వచ్చాడు యోహాను. ఎందుకు వచ్చాడు? దేంతో కొట్టాలి? వాక్యం అనే బెత్తముతో ఉపయోగించకపోతే నీ భర్త అయినా, భార్య అయినా, పిల్లల ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. ఈ వాక్యం అనే బెత్తమును దేవుడు ఉపయోగించి నేను ఆత్మలను ఆయన తప్పించాడు. హల్లెలూయా. అదే అంటాడు, అట్టి మరణము నుండి ఆయన మమ్ములను, నువ్వు పొందవలసిన శ్రమ, నువ్వు పొందవలసిన మరణం, నువ్వు పొందవలసిన శిక్ష నీ మీదికి రాకుండా నీ కుమారుగా, ఇస్సాకు కుమారుగా ఒక పొట్టేలు, నీకు నాకు మారుగా ఒక గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లే వదకు తేబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లే ప్రభు అయినా యేసు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య ఒకడు అంటున్నాడు టీవీలో, గొర్రెలు వాడు ఒక మేకలాగా ఉంటాడు. మనల్ని ఏమంటున్నాడు? గొర్రె బిడ్డ. యేసు గొర్రె అంట, మనం ఆయన బిడ్డలం అంట. దేవునికి స్తోత్రం. అడికి అర్థం కాల. గొర్రెలు అంటే గుణాన్ని పోల్చి చెప్పాడు యేసయ్య. ఆమేన్. ఈ గొర్రెలు ఒకరోజు కుడి పక్కన ఉంటాయి, మేకలన్నీ ఎడం పక్కన ఉంటాయి. కుడి పక్కన ఉన్న వారిని చూసి బిడ్డలారా, బెస్తమును ఉపయోగించకపోతే నీ కుమారుడైనా, కుమార్తె అయినా, భర్త అయినా, భార్య అయినా వాని ఆత్మను తప్పించలేవు.
ఈ వాక్యం అనే బెస్తము మనందరినీ సరిచేస్తుందండి, మన జీవితాన్ని సరిచేస్తుందండి. కాబట్టి వాక్యం చెప్తుంది, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఒకటి, సమాధానాన్ని ఇస్తాడు దేవుడి రాత్రి మీకు. రెండు, తప్పిస్తాడు. ఏమే, అది ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నా, ఎటువంటి రోగం పొంచి ఉన్నా, ఎటువంటి పరిస్థితులు నిన్ను తాకాలని చూస్తున్నా, నీకు తెలియకుండానే ఆ శరీర మోహం నిన్ను ఆవరిస్తుంది. ప్రేమ ఆయన కూడా రకుమార్చున నిన్ను కాపాడే దేవుడైన దేవునికి స్తోత్రం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయండి గాక. కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం.